స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. ఆశ్చర్యకరమైన కార్యాలు చేయించున్నవాడా నీకు స్తోత్రాలు అయా. నీకే కృతజ్ఞతలు ప్రభువా. అయా మా మీద కృప కుమ్మరించినవాడా. అయా మా బంధువులు మమ్మల్ని వెలివేసినప్పటికీ ప్రభువా, అయా మా కన్నవారే మమ్మల్ని దూషించినప్పటికీ, మా బంధువులే ప్రభు మమ్మల్ని విడనాడినప్పటికీ ప్రభువా, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించిన ఆయన విడువక మైడల్ని కృప చూపించి మమ్మల్ని నిలబెట్టిన దేవా నీకే స్తోత్రాలు అంటూ ఈ రాత్రి కాల సమయం ముందు దేవుని సెలవు స్తోత్రాలు చెల్లిద్దాం అయా. మా ప్రతి కన్నీటి బాష్ప బిందువును తుడిచిన స్తోత్రాలయ్యా. అయా ఇదిగో ప్రభు నిందల్లో అవమానాల్లో మాకు తోడుకున్న దేవానికి స్తోత్రాలయ్యా అంటూ అందరూ కూడా దేవుని సన్నిధిలో స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. ఈ రాత్రి ఆరాధన జరుగుతూ ఉండగా ప్రభువా, అయా ఈ రాత్రి ఆరాధన జరుగుతూ ఉండగా సాతాను యొక్క ఆధిపత్యం ఈ రాత్రి బంధించబడాలయ్యా. ఈ రాత్రి ఆరాధన జరుగుతూ ఉండగా దురాత్మ సమూహాలు కంచుకొడలు బద్దలైపోవాలి ప్రభువా. ఈ రాత్రి ఆరాధన జరుగుతూ ఉండగా పరిశుద్ధాత్మ మూయబడిన గర్భాలు తెరవాలి నాయన. ఈ రాత్రి ఆరాధన జరుగుతూ ఉండగా నాయన అయా ప్రతి కన్నీటి బాష్ప బిందువు తొడవబడాలయ్యా. ఈ రాత్రి ప్రాంతాలు ఎవరైతే కన్నీటి వెనుక పెట్టారో ప్రభువా, ఈ రాత్రి వాక్యం ఇక్కడ ప్రకటించబడుతూ ఉండగా ప్రతి కన్నీటి బాష్ప బిందువును తొడవండి ప్రభువా. నీ వాక్యము ప్రతి బిడ్డ హృదయంలో ప్రలింపజేయండి ప్రభువా అంటూ అందరం కూడా దేవుని సన్నిధిలో స్తోత్రాలు చెల్లిద్దాం అయా. నీకు స్తోత్రాలయ్యా. అయా దైవజనులకు క్షేమకరమైన ప్రయాణం ఇచ్చి ప్రభువా మా మధ్యకు తోడుకు వచ్చిన దేవా నీకు స్తోత్రాలు. నీ ఆత్మగతని బిడ్డను అభిషేకించిన వాడా నీకు స్తోత్రాలు. మా ప్రాంతానికి మా పరిచయం కావలసిన మాట నీ సేవకుని నోట ఒక ప్రవచన వాక్కు ఉంచినందుకు నీకు స్తోత్రాలు అయ్యా అంటూ అందరం కూడా దేవుని సన్నిధిలో స్తోత్రాలు చెల్లిద్దాం అయా. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అయా మారబట్టి మా జీవితాలు మధురముగా మార్చినందుకు స్తోత్రాలయ్యా. అయా నీ కృప లేకపోతే ఈ రోజు ప్రభువా మట్టికి మట్టిగా మార్చబడవలసిన వారమయ్యా. నీ కృప లేకపోతే మా బంధువులు మన సంబంధికులు ఈ రోజు ప్రభు మా పేరు మాసిపోయినట్లుగా ప్రభు మరిచిపోతుంది అయా. ఎంతో మంది ప్రభువా అయా ఇదో కాలగర్భంలో దించిపోయినట్టు ప్రభువా అయా భయంకరమైన పరిస్థితుల్లో ప్రభువా అయా ఇదిగో నాయనా క్షేమమే కరువైన దినాల్లో మేము బ్రతుకుతూ ఉండగా మా క్షేమాధారమై మమ్మల్ని నడిపిస్తున్న దేవా నీకు స్తోత్రాలంటూ అందరం కూడా నోరు తెరిచి దేవుని సన్నిధిలో స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని. అందరూ కూడా రెండు చేతుల పైకి గంభీరంగా చప్పట్లు కొడుతూ కళ్ళు తెరవద్దు. వాటిని లేనట్లుగా లేని వాటిని దేవుడు నీతో మాట్లాడు. సర్వశక్తి మంత్రి సన్నిధిలో నీవు నేను అందరూ మన రెండు చేతులపై చప్పట్లు కొడదాం. శుద్ధులుగా దాసుని వాడిని ఇదిగో ఆయన మన మధ్య ప్రత్యక్షమై ఆయన ఆత్మ మన మీద కుమ్మరించబడినట్లు మనతో మాట్లాడినట్లు దాసుని ముఖాంతరములో నుంచి మనందరితో మాట్లాడాలని నీవే నిరాశలో వచ్చావో స్తుతి గోత్రము